ఓకే. సో, డియర్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో, ఈ వీడియోలో మనము జిక్సర్ అకౌంట్‌ని ఏ విధంగా యాక్టివేట్ చేయాలో మనం నేర్చుకుందాము. సో, ఎవరైతే గత 2 సంవత్సరాల నుంచి జిక్సర్ నెట్‌వర్క్‌లో మెంబర్స్ ఉన్నారో, అంటే వాళ్ళు ఫ్రీ మెంబర్స్ కావచ్చు, పెయిడ్ మెంబర్స్ కావచ్చు, ఏ మెంబర్ అయినా గూడా సో, వాళ్ళు మనకి కంపెనీ తరఫు నుంచి ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో, వాళ్ళు యాక్టివ్‌లో ఉన్నారా? లేదా? అనేది కంపెనీ వాళ్ళు సో, అడుగుతున్నారు. సో, మీరు యాక్టివ్‌లో ఉంటే గనక సింపుల్‌గా ఒకసారి మీరు జిక్సర్ అకౌంట్‌లోకి లాగిన్ అయ్యి ఒక మిస్టరీ బాక్స్‌ను క్లెయిమ్ చేయాల్సుంటది. ఓకే. సో, ఇది ఏ విధంగా అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. సో, దీనికి కేవలం ఒక 2, 3 మినిట్స్ టైం పడతది. చాలా సింపుల్ అండి. సో, ఇప్పుడు ఎట్లా? ఏ విధంగా మీరు యాక్టివ్ జేసుకోవాలి? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం జేయాలంటే shop.gixer.net ఇక్కడ చూస్తున్నారు గదా! shop.gixer.net ఈ యొక్క వెబ్‌సైట్‌ని మీరు ఓపెన్ చేయాల్సుంటది. సో, అందులో మీకు లాగిన్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఈ విధంగా మీ యొక్క జిక్సర్ అకౌంట్ ఉంటే గనక సో, జిక్సర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రెసు, జిక్సర్ పాస్వర్డ్ మీరు ఎంటర్ జేయండి. ఎంటర్ జేసి టైప్ జేసి మీరు సో, ఈ క్యాప్చా ఏదైతే ఉందో ఈ క్యాప్చాను మీరు ఈ విధంగా చేయాల్సుంటది. ఓకే. సో రైట్. సో, చేస్తే గనక మన యొక్క జిక్సర్ అకౌంట్‌లకి లాగిన్ అయితాం. సో, ఫస్ట్ మీరేం జేయాలంటే మీ యొక్క జిక్సర్ అకౌంట్‌లకి మీరు లాగిన్ గావాల్సుంటది. అంటే నేను జెప్పేది ఎవరికి ఫ్రీ మెంబర్ అయినా, అఫిలియేట్స్ అయినా, పెయిడ్ మెంబర్ అయినా ఎవరైనా గూడా. సో, ప్రతి ఒక్కరు గూడా మీ అకౌంట్‌ని యాక్టివ్ చేసుకోవాలనుకుంటే ఇది ప్రొసీజర్. రైట్. సో, ఇప్పుడు నేనేం జేసినా అంటే జస్ట్ సింపుల్‌గా నేను నా అకౌంట్‌ను ఓపెన్ జేసినా. రైట్. ఓపెన్ జేసిన తర్వాత సో, ఇది డాష్‌బోర్డ్ అంటాము. దీన్ని మనం ఓవర్‌వ్యూ అని జెప్పుకోవచ్చు. సో, ఓపెన్ చేయంగానే నాకు ఇక్కడ ఇది ఒక మెసేజ్ వచ్చింది. న్యూ కన్ఫర్మ్ దట్ యువర్ అకౌంట్ ఈస్ యాక్టివ్. రిసీవ్ యువర్ ఫ్రీ మిస్టరీ బాక్స్. సో, ఇక్కడ ఈ క్లెయిమ్ నౌ బటన్ ఉంది గదా! సో, ఇప్పుడు మనం జేయాల్సిన పనేందంటే జస్ట్ ఈ బటన్‌ని ప్రెస్ జేయాలి. ఓకే. అంతే ఏం లేదు. సో, ఈ బటన్‌ని మీరు ప్రెస్ జేయండి. సో, ఆల్రెడీ నేను క్లెయిమ్ జేసిన. యూ హావ్ ఆల్రెడీ క్లెయిమ్డ్ ద మిస్టరీ బాక్స్. ఓకే. సో, నేను ఆల్రెడీ క్లెయిమ్ జేసినా కాబట్టి పర్లేదు. ఒకవేళ మీరు క్లెయిమ్ చేయకపోయుంటే గనక ఈ బటన్ ప్రెస్ చేయంగానే సో, మీకొక మిస్టరీ బాక్స్ అనేది రావడం జరుగుతది. ఏంటిది మిస్టరీ బాక్సు? సింపుల్‌గా ఏం లేదు. మిస్టరీ బాక్స్ అంటే ఒక లక్కీ లాటరీ లాంటిది. సో, అందులో మీకు ఆ లక్కీ డీప్‌లో మీరు పార్టిసిపేట్ జేస్తారు. సో, దానికి ఒకటి మిస్టరీ బాక్స్ అనే పేరు పెట్టిర్రు. సరే పేరు ఏదైనా గానివ్వండి నో ప్రాబ్లమ్. సో, ఇది ఎక్కడొస్తది? మీరు క్లెయిమ్ చేసుకున్న తర్వాత సో, మీరు ఇన్వెంటరీలోకి వెళ్ళాలే. ఇన్వెంటరీలోకి వెళ్ళిన తర్వాత సో, మిస్టరీ బాక్స్ అని చెప్పి ఇక్కడుంటది. రైట్? సో, ఇక్కడ ఆల్రెడీ నేను క్లెయిమ్ చేసినా కాబట్టి ఇక్కడ నాకు లేదు. సో, ఇక్కడ మీకు ఎప్పుడైతే మీరు క్లెయిమ్ చేస్తారో ఇక్కడ మీకు రావడం జరుగుతది. రైట్. అయితే ఒకవేళ మీకు ఇమ్మీడియేట్‌గా రాకపోతే జస్ట్ మీరొక 2, 3 మినిట్స్ వెయిట్ జేయండి. వెయిట్ జేసి రిఫ్రెష్ జేస్తే మీకు మిస్టరీ బాక్స్ అనేది రావడం జరుగుతది. ఓకే. అంటే మీరు క్లెయిమ్ చేసుకున్న తర్వాత మీకు కనబడడానికి జస్ట్ ఒక 2-3 మినిట్స్ టైం పడతది. సో, మీరు కాబట్టి ఏం చేస్తారంటే కొంత టైం ఇవ్వండి. ఓకే. రిఫ్రెష్ జేయండి. మిస్టరీ బాక్స్ వస్తది. మిస్టరీ బాక్స్ వచ్చిన తర్వాత ఏం జేయాలంటే అక్కడ ఓపెన్ కేస్ అని ఒక బటన్ ఉంటది. ఆ బటన్‌ని మీరు ప్రెస్ చేయాల్సుంటది. తర్వాత కింద స్పిన్ ఒక బటన్ ఉంటది. ఆ బటన్‌ని మీరు ప్రెస్ చేయాలి. సో, ఎప్పుడైతే మీరు 2 బటన్‌లు ప్రెస్ చేస్తారో అక్కడ మీకేం జరుగుతది అంటే సో, మీకు అక్కడ ఉన్నటువంటి గిఫ్ట్స్‌ల ఏదో ఒక గిఫ్ట్ అనేది మీకు రావడం జరుగుతది. ఆ స్పిన్ జరిగినప్పుడు, స్పిన్ చేసినప్పుడు ఏదో ఒక గిఫ్ట్ అనేది రావడం జరుగుతది. సో, పెద్ద గిఫ్ట్‌లొస్తాయని మీరేమి ఆశించకండి. 1% డిస్కౌంట్ లేదంటే 1 టీ షర్టో ఏదో ఒకటొస్తది. అంతకు మించి పెద్ద మనకైతే ఇక్కడ రాదు. బట్ కొంతమంది అదృష్టవంతులకు $300 వర్త్ ఫోన్ గూడా రావడం జరిగింది. కొంతమందికి $100 వర్త్ సబ్స్క్రిప్షన్ రావడం జరిగింది. కొంతమందికి $100 వర్త్ వాల్యూ కార్డ్స్ గూడా రావడం జరిగింది. వెరీ కొద్ది మందికి మాత్రమే. ఓకే. ఎక్కువ మెజారిటీ పర్సన్స్‌కి మాత్రము ఐదర్ 1% డిస్కౌంట్ ఆర్ 1 టీ షర్ట్ రావడం జరిగింది. ఓకే. అందుకే నేనేమంటున్నానంటే పెద్ద దాని మీద ఏదో ఆశలు పెట్టుకోకండి. ఆ! సో, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే దాన్ని మీరు క్లెయిమ్ చేసిర్రా లేదా అనేది ఇంపార్టెంట్. రైట్. సో, ఇక్కడ మనకి ఈ స్టెప్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు నేనేం జేయాలి? సో, మీరు ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకుంటారో, ఇక్కడ చేసుకున్న తర్వాత సో, ఇక్కడ మనకి ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే, సో, ఎప్పుడైతే మీరు యాక్టివేట్ చేసుకుంటారో, ఒకవేళ గనక మీరు జిక్సర్‌ల ప్రో మెంబర్‌షిప్ ఉంటే, ప్రో మెంబర్‌షిప్ అంటే ప్రో మెంబర్‌షిప్ అంటే ఏంది? యాక్చువల్‌గా జిక్సర్‌లో మనకి 3 రకాల మెంబర్‌షిప్‌లున్నాయి. మీరు అకౌంట్‌లోకి వెళ్లి మై అకౌంట్ గనక క్లిక్ చేయండి. సబ్స్క్రిప్షన్ గనక క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 3 రకాల అకౌంట్స్ కనిపిస్తాయి. ఒకటి నార్మల్ అకౌంట్, ఒకటి అఫిలియేట్ అకౌంట్, ఒకటి ప్రొఫెషనల్ అకౌంట్. రైట్. సో, ఎవరైతే గతంలో మీరు ప్రో అకౌంట్ తీసుకొని ఉంటారో, ప్రో అకౌంట్ అంటే చూడండి సో, దీనికి $200 వన్ టైమ్ పే చేయాలి. ఓకే. బై వన్ టైమ్ ప్రో అకౌంట్ $200 పే చేయాలి. తర్వాత $50 ఎవ్రీ మంత్ సబ్స్క్రిప్షన్ పే చేయాలి. రైట్. అయితే సో, ఒకవేళ మీరు గనక ప్రో మెంబర్ అయ్యుంటే, లేదంటే ఇంతకుముందు మీరు అఫిలియేట్ అకౌంట్ గనక తీసుంటే ఆఫ్‌కోర్స్ అఫిలియేట్ అకౌంట్‌కి $200 ఏమి అవసరం లేదు. బట్ ఎవరైతే ప్రో మెంబర్స్ ఉన్నారో వీళ్ళకొచ్చే బెనిఫిట్ ఏంది అంటే, సో, ఇప్పుడు ఎవరైతే మనకి మిస్టరీ బాక్స్‌ని క్లెయిమ్ చేసుకుంటామో, క్లెయిమ్ చేసుకున్న తర్వాత మనకి 2 మంత్స్ ఓకే. 2 మంత్స్ మనకి ఒక సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతా ఉంది. ఓకే. 2 మంత్స్ ఇక్కడ మీకొకటి వస్తది చూడండి. 2 మంత్స్ అంటే ఇప్పుడు ఏప్రిల్ 2024 ప్లస్ మే 2024 అంటే యాక్చువల్‌గా జనరల్‌గా విషయం ఏందంటే ఎవ్రీ మంత్ $50 పే చేయాలి. ఇప్పుడు పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఫర్ ఏప్రిల్, మే.
ఒకవేళ మీరు ప్రో మెంబర్ అయ్యుంటే, మీరిప్పుడు నేను ఈ మిస్టరీ బాక్స్ గనక క్లెయిమ్ చేసుకుంటే, మీకు ఏప్రిల్ మంత్, మే మంత్ అంటే 2 మంత్స్‌కి ఎంత అయితది? 50 + 50 $100 అంటే $100 బై డిఫాల్ట్‌గా మీకు కంపెనీ ఏం చేస్తాందంటే 2 మంత్స్ మీ యొక్క మెంబర్‌షిప్‌ని ఎక్స్‌టెన్షన్ చేస్తుంది. ఫ్రీగా పొడిగిస్తుంది. అదెక్కడ చూసుకోవచ్చు? మీరు మై అకౌంట్‌లోకి వెళ్ళండి. మీరు మై అకౌంట్‌లోకి వెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తది. సో, నేనేమి $100 పే చేయలేదు. బట్ ఇక్కడ చూడండి. అంటే ఇప్పుడు నాకు ఏప్రిల్ మంతు, మే మంతు. సో, ఇక్కడ నాకు జూన్ 9 వరకి నా యొక్క మెంబర్‌షిప్ అనేది ఏం చేషిర్రంటే ఎక్స్‌టెన్షన్ చేషిర్రు. ఓకే. సో, ప్రొఫెషనల్ సబ్స్క్రిప్షన్ నేను ఆల్రెడీ ప్రో మెంబర్‌ని. అంటే $200 మెంబర్‌షిప్ నేను ఎప్పుడో పే చేషిన. రైట్. సో, కాబట్టి సో, డియర్ ఫ్రెండ్స్. సో, కాబట్టి ఏం జరుగుతదంటే మీకు ఒక $100 బెనిఫిట్ అనేది జరుగుతది. సో, ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు. ఎందుకు సార్ నేను యాక్టివేషన్ జేసుకోవాలి? దానివల్ల నాకొచ్చే బెనిఫిట్ ఏంది అంటే ఒకవేళ మీరు ఆల్రెడీ ప్రో మెంబర్ అయ్యుంటే జస్ట్ మీరు ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్‌ల మిస్టరీ బాక్స్ క్లెయిమ్ చేసుకుంటే మీరు అకౌంట్‌లోకి లాగిన్ కావాలి. నంబర్ 1. నంబర్ 2 మిస్టరీ బాక్స్‌ని క్లెయిమ్ చేసుకోవాలి. నంబర్ 3 సో, ఆటోమేటిక్‌గా మీకు ఒక 2 మంత్స్ సబ్స్క్రిప్షన్ అనేది ఎక్స్‌టెన్షన్ అయితది. దీని వర్త్ ఎంత? $100. ఆఫ్‌కోర్స్ మీకు ఈ స్పిన్ చేసినప్పుడు ఏదైనా బెనిఫిట్ వచ్చిందనుకోండి. అది ఎక్స్‌ట్రా బెనిఫిట్ అది. ఓకేనా? సో, ఇది మీరు జేయాల్సిందండి. సో, డియర్ ఫ్రెండ్స్ ఇది చాలా సింపులు. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా. స్టెప్ నంబర్ 1 ఏంది? అకౌంట్‌లోకి లాగిన్ కావాలి. స్టెప్ నంబర్ 2 ఏంది? సో, ఇక్కడ దీన్ని క్లిక్ జేయాలి. క్లెయిమ్ జేసుకోవాలి. స్టెప్ నంబర్ 2. స్టెప్ నంబర్ 3 ఏంది? సింపుల్‌గా స్టెప్ నంబర్ 3 ఆటోమేటిక్. సో, మీకు 2 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఎక్స్‌టెన్షన్ అయితది. సో, ఇది 3 పనులు. సో, అకౌంట్‌లోకి లాగిన్ కావాలి. తర్వాత ఇక్కడ ఇది మిస్టరీ బాక్స్ క్లెయిమ్ జేసుకోవాలి. దాన్ని ఓపెన్ జేయండి. స్పిన్ జేయండి. స్టెప్ నంబర్ 3 మీకు సబ్స్క్రిప్షన్ అనేది 2 మంత్స్ ఎక్స్‌టెన్షన్ అయితది. సో, ఇది మీరు చేయాల్సిన పని. ఒకవేళ గనక మీరు ప్రో మెంబర్ కనుక కాకపోయుంటే అంటే ఆఫ్‌కోర్స్ ఎవరైనా సో, నార్మల్ మెంబర్ గావచ్చు, లేదంటే అఫిలియేట్ మెంబర్స్ గావచ్చు అయ్యుంటే గనక ఒకవేళ ఇప్పుడు మీరు ప్రో మెంబర్స్‌కి అప్‌గ్రేడ్ గావాలని అనుకుంటే గనక ఓకే. ప్రో మెంబర్‌షిప్‌కి అప్‌గ్రేడ్ గావాలనుకుంటే గనక సో, ఇప్పుడు మనకి స్పెషల్‌గా ఒకటి ఆహ్, ఆపర్చునిటీ ఉందండి. ఆపర్చునిటీ ఏంది అంటే సో, ఇక్కడ చూడండి ఒకసారి నేను చూపిస్తా. యాహ్! సో, ఎవరైనా ప్రో మెంబర్‌షిప్‌కి అప్‌గ్రేడ్ కావాలని అనుకుంటే, ఆఫ్‌కోర్స్ మిమ్మల్ని ఎవరిని నేను చెప్పట్లేదు. ఒకవేళ మీకు పర్సనల్‌గా ఇంట్రెస్ట్ ఉంటే గనక, సో, ఇది నెట్వర్కర్ ఎన్ఎఫ్‌టీ అనేది మీరు పర్చేజ్ జేయాలి. ఓకేనా? సో, నెట్వర్కర్ ఎన్ఎఫ్‌టీ అనేది మీరు పర్చేజ్ జేస్తే, సో, ఇప్పుడు $200 దీనికి పే చేయాల్సి ఉంటది. ప్లస్ 300 రోనా టోకెన్స్ మీకు రావడం జరుగుతది. 300 వర్త్ అంటే ఒక 200 రోనా టోకెన్స్, రూనా టోకెన్స్ ప్లస్ 100 బోనస్ రూనా టోకెన్స్ రావడం జరుగుతది. మరి 300 రూనా టోకెన్స్ దాని వర్త్ ఎంత అనేది నాకు తెలవదు. సో, మొత్తానికైతే మనకి పే చేసిన దానికి ఈక్వల్‌గా ఆర్ మోర్ మనకైతే బెనిఫిట్ జరుగుతా ఉంది. ఎవరైతే ప్రో మెంబర్‌షిప్ పర్చేజ్ చేయాలని అనుకుంటున్నారో స్టెప్ నంబర్ 4 ఇది కేవలం మీ చాయిస్. కంపల్సరీ పే చేయమని ఎవరు అనట్లేదు. అయితే సో, ఎవరైతే అఫిలియేట్ మార్కెటింగ్‌ల నేను కమిషన్స్ ఎర్న్ చేస్తాను అనుకుంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సో, ఈ యొక్క నెట్వర్క్ ఎన్ఎఫ్‌టీ ఏదైతే ఉందో సో, దాన్ని మాత్రం కంపల్సరీగా పర్చేజ్ చేయాల్సి ఉంటది. లేదు సార్ నేను నార్మల్ మెంబర్‌ని. సో, నేను ఏదో చెప్తే జాయిన్ అయినా. నేను ఎవరిని చెప్పేది లేదు, చేసేది లేదు అని అనుకుంటే నో ప్రాబ్లమ్. జస్ట్ మీరు దాన్ని లీవ్ ఇట్ వదిలేసేయండి. ఓకే. సో, కాబట్టి డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యొక్క ఆహ్, ఏదైతే మిస్టరీ బాక్స్ క్లెయిమ్ చేసుకోవడానికి చివరి తేదీ, చివరి గడువు ఎప్పటి వరకు ఉందంటే ఈరోజు రాత్రి అంటే 8 ఏప్రిల్ 2024 మిడ్‌నైట్ వరకు ఉంది. ఓకే. సో, కాబట్టి డియర్ ఫ్రెండ్స్ సో, మీరు చేయాల్సిందేందంటే సో, మీ యొక్క టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళందరికీ క్లెయిమ్ చేసుకోమని చెప్పండి. ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఈ మెసేజ్‌ని కూడా ఫార్వర్డ్ చేయండి. ఓకే. సో, థాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.